చిన్నపరెడ్డి గారు వెళ్ళిన పని చాలా దాన్ని ఏమంటారు ఆహ్వానించదగ్గటువంటి అంశం. కానీ వెళ్ళే తీరే సార్, ఆ వెళ్ళే తీరు మీరు వెళ్ళిన దాని యొక్క ఎసెన్స్ని తొక్కిపడేస్తుంది. ఎలా అయితే మీ కార్యకర్తలు ఆ పొగాకు బేళం తొక్కేశారో ఆ వెళ్ళినటువంటి ఫలితం లేకుండా పోతుంది అనేది మీకు బాధ కలిగించట్లేదు సార్? ఎందుకు ఎడావిడి? వెళ్తున్న పని ఏంది సార్? సురేష్ గారు కాదు, మీరు చెప్పినా కంట్రోల్లో ఉండరా? ఒక నాయకుడు కనుక పిలుపునిచ్చి అయ్యా బాబు నన్ను సీఎంని ఎలాగూ చేసుకుందరు కానీ 2029 వరకు మీరు రండి, ప్రశాంతంగా రండి అంతే తప్ప అలా ఊగిపోకండి, లేకపోతే ఆ హిస్టీరియా వచ్చిన వాళ్ళలాగా లేకపోతే ప్రజలను భయభ్రాంతులు చేసే విధంగా ఆ రకంగా రోడ్డుపై ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా రాకండి, దానివల్ల నాకే ఇబ్బంది, నాకు నెగిటివ్ అవుతుంది, మన పార్టీకి ఇబ్బంది అవుతుంది ఒక్క కాల్ ఫర్ చేస్తే సరిపోతుందేమని నా అంచనా. ఏమంటారు? సరే, మీరు అలా అభిప్రాయపడటంలో తప్పు లేదు. మీకు కోణం ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోయినప్పుడు ప్రజలు సమస్యలు చెప్పుకోవడానికి వస్తారు. అది మీ కళ్ళు ఆనందించవు కదా. అక్కడ వచ్చిన సమస్య అది. వాళ్ళంతా రైతులు కాదు కదా సార్, వాళ్ళంతా రైతులు కాదు కదా, రైతులు లోపల ఉన్నారు కదా. రైతులు గేట్లు కూడా వేసేసారంట. ఎవరైతే రైతులు వేలానికి వస్తారో ఆ రైతుల వరకే పర్మిషన్ ఇచ్చారంట. దానికి కూడా ఊగిపోతున్నారు. మాకెందుకని అవకాశం కల్పించరని గేట్లు పాల్గొడటానికి వెళ్ళిపోతున్నారు అక్కడ. సురేష్ గారు 2-3 అంశాలు మాట్లాడారు. 2-3 అంశాలకు కూడా నేను సమాధానం ఇస్తాను. మీరు మాట్లాడటం ఏమైనా ఉంటే చెప్తే అయిపోయాక మాట్లాడతా, లేదంటే నేను మాట్లాడాక మీ ఏమన్నా ఉంటే మీరు చెప్పండి. ఏమి లేదు మరి ఇది వాళ్ళ యొక్క సమస్యలు వినాలి కదా. అంటే సమస్యలు అక్కడ ఎవరి సమస్యలు వినడానికి వెళ్ళారు? పొగాకు రైతుల సమస్యలు. వీళ్ళంతా కార్యకర్తలు కదా, వీళ్ళంతా మీ కార్యకర్తలకి ఇప్పుడు సమస్యలు ఏమి లేవు కదా ప్రస్తుతానికి. సమస్యలు ఇన్ ద సెన్స్ అక్కడంతా అరవడానికి గోల్ చేయడానికి వచ్చిన కార్యక్రమం కదా కనపడుతుంది అంటున్నా. దాన్ని కాస్త ఆపొచ్చు కదా అంటున్నా. సరే సార్, మీరు చెప్పారు. మంచి ఉంటే స్వీకరిస్తాం, చెడు ఉంటేనో మళ్ళీ మీకు పంపిస్తాం. అందుకని నన్ను మాట్లాడిస్తే నేను చెప్పదలుచుకుని చెప్తా. మా పర్వత చంద్రశేఖర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినటువంటి విషయం 5 కోట్లు 6 కోట్లు 6 కోట్లు కాదు 60 కోట్లు ఖర్చు పెట్టినా మీకు ఆనందమేనన్నారు. మీ ఆనందాన్ని ఎవరు కాదనరు. కాకపోతే మేము అనేది ఏంటంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూళ్ళకు సంబంధించి భారతదేశంలోనే ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ వచ్చింది చూడలేదని చెప్పేసి ఇలా వారికి కావాల్సినటువంటి విధంగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకొని ఇదే ప్రతిభ అని చెప్పేసి చూపిస్తామనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయగలిగిందేం లేదు. కానీ ప్రతిభ అంటే ఏందో తెలుసా? ప్రభుత్వ స్కూళ్లలో చదువుకున్నటువంటి పిల్లలని ఐక్యరాజ్య సమితికి పంపించి ప్రపంచంలోనే ఆ ప్లేస్ లో కూర్చోబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. అది గొప్పతనం, అది తెలివి, పిల్లల తెలివి ప్రపంచానికి చాటడం అంటే. అడ్వర్టైజ్మెంట్ లో చూపించుకోవడం పిల్లల తెలివికి సంబంధించినటువంటి ఇది, దానికి సంబంధించి ఏంది సార్ ఇది? అంటే ఐక్యరాజ్య సమితిలో కనిపించిందేమో మీకు కనిపించలే. ఇక్కడ మాత్రం పేపర్ కి సంబంధించి అనవసరంగా ప్రజాధనాన్ని వృధా చేస్తారంటే మాత్రం మీకు ఎవడో బుద్ధునోడు ఎవడికైనా కోపం వస్తుంది. కానీ 5 కోట్లు కాదు 10 కోట్ల నష్టం లేదు ఎవరికి. ప్రైవేట్ స్కూల్ కాదు, ప్రైవేట్ స్కూల్ పిల్లలకి కాదు, గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి, గవర్నమెంట్ స్కూల్స్ ని ఎంకరేజ్ చేస్తూ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడంలో ఎవరికి కూడా అభ్యంతరం లేదు. అందరూ ఆనందిస్తే ఒకే ఒక్కళ్ళు చంద్రశేఖర్ రెడ్డి తరఫున ఏడ్చాడు. ఆ రోజు వదిలేసి పక్కన పెట్టండి. ఐక్యరాజ్య సమితి రండి, ఆగండి ఒక్క నిమిషం ఐక్యరాజ్య సమితికి దగ్గరికి ఎంతమందిని పంపించారు? ఐక్యరాజ్య సమితికి రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి 10th క్లాస్ రిజల్ట్స్ కి సంబంధం ఏంటి? ఐక్యరాజ్య సమితి వ్యవహారం ఏంటి చెప్పండి. ఐక్యరాజ్య సమితికి పంపించినటువంటి ఆ సందర్భాన్ని నేను మిస్ అయినట్టున్నాను, సారీ. ఏంటో చెప్పండి, ఐక్యరాజ్య సమితి సంగతి ఏంటో చెప్పండి కొద్దిగా కాసేపు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా భారతదేశంలోనే ఎప్పుడూ జరగనటువంటి ఒక గొప్ప అంశం జరిగింది. భారతదేశంలోనే జరగలేదు సార్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్కూళ్లలో చదివేటటువంటి బ్రహ్మాండమైన తెలివి కల్లా పిల్లల్ని ఐక్యరాజ్య సమితికి పంపించి యుఎన్ఏలో ప్రసంగించేటటువంటి అవకాశం కలిగింది అనంటే అది తెలివిని ప్రపంచానికి చాటటం సార్. అడ్వర్టైజ్మెంట్లు చాటటం కాదు.
ఇది మా వర్షను. నేను మిస్ అయినట్టున్నాను. అయితే అది జరిగితే మంచిదే. కాకపోతే దాని కాంటెక్స్ట్ ఏంటి, ఎంతమంది వెళ్ళారు ఒకసారి చూద్దాము. అదే అడ్వర్టైజ్మెంట్ ని తప్పు పట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందా అని సరే పక్కన పెట్టండి. ఆయన తెలివితేటలు అట్లా ఉన్నాయి కానీ మీరెందుకు బుధాన్ని వేసుకుంటారు? మీరు మాట్లాడండి దీని గురించి. మీరు పొగాకు పేళ్ల గురించి మాట్లాడండి. పొగాకు పేళ్లు తొక్కేసేటటువంటి ఈ క్రమశిక్షణ ఏంటో గురించి మాట్లాడండి. ఏదో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేది సార్. అడ్వర్టైజ్మెంట్ నీ టీవీకి ఇస్తారు, నా టీవీకి ఇస్తారు, నా పేపర్కి ఇస్తారు, నీ పేపర్కి ఇస్తారు. ఎవరి కోసం ఇచ్చాడు? ఎవరి కోసం ఇచ్చారు? ఎవరికి? నారాయణ కోసం ఇచ్చాడా? చైతన్య కోసం ఇచ్చాడా? భాష్యం కోసం ఇచ్చారా? ఈ రాష్ట్ర గవర్నమెంట్ స్కూల్స్ కోసం, స్కూల్ పిల్లల కోసం ఇస్తున్నారు. ఇప్పుడు కూడా మీరు అభ్యర్థన పెడతారేంటి? అసలు ఏమన్నా అసలు ఇంగిత జ్ఞానం ఉందా? అంటున్నా. సంవత్సరానికి ఒక్కసారి అది కూడా మొదటిసారి గవర్నమెంట్ స్కూల్ పిల్లల కోసం ఆడిస్తే దాన్ని పట్టుకుని ఆడతారేంటండి? చేసిందే తప్పైతే మీరు పొగాకు బేళ్ల గురించి మాట్లాడండి. మీరు పొగాకు బేళ్లను తొక్కేసేసట్టు పొగాకు రైతులను పరామర్శించడం కోసం వెళ్ళి పొగాకు బేళ్లను తొక్కేసేసి వాళ్ళకి నష్టం చేకూర్చేటటువంటి వ్యవహారం గురించి మాట్లాడండి. సమాధానం చెప్పకూడదు. పొగాకు బేళ్లకు సంబంధించి ఏం సమాచారం చెప్పాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కేజీ 289 రూపాయలు ఇచ్చి బ్రహ్మాండంగా రైతులకి లబ్ధి జరిగేటట్టు చేస్తే ఇవాళ 180 రూపాయలు 190 రూపాయలు వస్తా ఉంటే రైతుల పక్షాన పోరాటానికి పోతే అక్కడంట తొక్కారంట. ఏమైనా పుష్కరాల్లో 29 మందిని తొక్కి చంపినట్టు ఏమన్నా చేశారా? అంటే వేళ్ల మీద అంట చెప్పులు లేకున్నారు. ఎంత అద్భుతంగా వర్ణిస్తారండి మీరు. ఎవరు? 29 మంది ఒకసారి సరే ఎవరు ఇక్కడ ఎవరు కూడా లేని దాన్ని ఎవరు క్రియేట్ చేసి మాట్లాడి సృష్టించట్లేదు. ఒకసారి రైతులు ఏదో మాట్లాడినట్టు బయట ఒకసారి ఈ రోజు ఆ రైతులు ఏం మాట్లాడారు ఒకసారి ప్లే చేయండి. ఒకసారి రైతులు ఏం మాట్లాడారు? ఈ రోజు జగన్ గారు ఏదో మాకు బేళ్లు చూసి మాకు ఏదో మంచి రేట్ ఇప్పిస్తామని చెప్పి వచ్చారు. రేట్ ఇప్పించడం వల్ల అసలు పొగాకు ఆక్షన్ విధానాన్ని చూడలేదు. ఆయన చూడకుండా మా బేళ్లన్నింటినీ కూడా తొక్కేశారు. రైతు అన్న వాళ్ళు లేకుండా కార్యకర్తలని కూడా తీసుకొచ్చి రైతులు వాళ్ళు శుభ్రంగా మా బేళ్లు శుభ్రంగా పాటు చేశారు. అంతే తప్ప ఒక ఆక్షన్ విధానాన్ని కానీ ఆక్షన్ ఎలా జరుగుతుందని కానీ ఆక్షన్ లో ఏ సమస్యలు ఉన్నాయని కానీ రైతుకి ఏ సమస్య ఉన్నదని మా పొరపాటు అడగలేదు. తీసుకొచ్చి బేళ్లు తొక్కేసి నాశనం చేసేది తప్ప మార్కెట్ గురించి కానీ మార్కెట్ విధానాల గురించి కానీ అది సార్ ఈరోజు ఏ రైతులనైతే పరామర్శించడానికి వెళ్ళారో, ఏ రైతులకు కనీస మద్దతు గురించి మాట్లాడటానికి వెళ్ళారో వాళ్ళ బాధ అది. మేమే చెప్తున్నది కాదు అది. సార్ ఆ రైతులు ఆడవాళ్ళమ్మని నిలబడున్నారు మనకు తెలియదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడినటువంటి విజువల్స్ అన్ని కూడా వచ్చినాయి. అయ్యా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఖచ్చితంగా మంచిగా రేట్లు ఇవ్వన్నాయా ప్రజలకి, మంచి రైతులకి మీరు ఇచ్చినటువంటి 1,48,000 కేజీలు మనం మెట్రిక్ టన్స్ పర్చేజ్ చేస్తామని అగ్రిమెంట్ ద్వారా ఇచ్చి పంట వేసుకోమని చెప్పి పంట వేసిన తర్వాత గిట్టుబాటు రేటు ఇవ్వమనంటే గిట్టుబాటు రేటు ఇవ్వకుండా దానికి సంబంధించి ప్రతిపక్ష నేత పోతే ఎవరో ఒక ఇద్దరు రైతులు చెప్పారంట. తాడేపల్లి రైతులకు కూడా రైతులు మొత్తం 29 గ్రామాల రైతులు పోను మిగతా రైతులు కూడా వ్యతిరేకంగా చెప్తే మరి దాన్ని పరిగణలో తీసుకుందామా? మరి అదేగా జరుగుతుంది. ఇప్పుడు పరిగణలో తీసుకున్నారా? అంటే ఎవరో ఒక ఇద్దరు రైతులు మా మిరపకాయలు దొక్కారు, లేకపోతే మా గోతాలు అదిగో పత్తి గోతాలు దొక్కినట్టు ఉంటుంది చివరికి. నేనేదో ఫ్లోలో అది టొబాకో అని అందులే కానీ ఒక్కసారి అనుకోకుండా వచ్చి నేనేదో పత్తి అంటే మీరు దాన్ని పట్టుకుని ఆడతారు ఎందుకు? 500 మందో 5,000 మందో 50,000 మంది రైతులు వస్తే ప్రతి ఒక్కరితో మాట్లాడలేరు కదా. వాళ్ళ చివరి ఉండొచ్చు, ఒకవేళ వాళ్ళ వరుసన అదై ఉండొచ్చు. రకరకాల పార్టీలకు సంబంధించిన ఈ రైతుల్లో మనుషుల్లో అందరిలో కూడా రకరకాల పార్టీలు ఇవి మోసం చేయవు కదా. మనుషులు మోసం చేసిన మనం మోసం చేయలేవు కదా. రెండోది ఏది సవ్యంగా నడిచింది ఇప్పుడు అది కనపడుతున్నాయి కదా విజువల్స్. సరే అదొకటే కాదు కదా సార్, అదొకటే కాదు కదా. ఒక నిమిషం ఆగండి. అదొకటే కాదు కదా. హెలిప్యాడ్ ఉంది, ఒక అనుభవం ఉంది గత సంవత్సరంలో హెలిప్యాడ్
హెలికాప్టర్ మీదకి వెళితే హెలికాప్టర్ ధ్వంసం అయితే హెలికాప్టర్ వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి చూసాము. జగన్మోహన్ రెడ్డి గారి గత పర్యటనలో కూడా హెలిప్యాడ్ విషయంలో హెలిప్యాడ్ మీదకి గుంపుగా వెళితే అక్కడ హెలికాప్టర్ సెక్యూరిటీ ఇవ్వకపోతే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని మాబులాగా హిస్టీరియా వచ్చిన వాళ్ళలాగా పిచ్చ పట్టిన వాళ్ళలాగా లేకపోతే గంజాయి కొట్టిన వాళ్ళలాగా వస్తే పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తే పోలీసులు నడిపేస్తున్నారు. పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తేనేమో ఆడ పోలీసులు అని చెప్పేసి కూడా లేకుండా ఇష్టం వచ్చిన నడిపేస్తున్నారు. అదేమంటే ఆడ పోలీస్ ఎందుకు వస్తుందని చెప్పేసి మళ్ళీ ఆడ పోలీస్ ఎందుకు వస్తుందని చెప్పేసి ఏమో మళ్ళీ మీరు మాట్లాడతారు. ప్రొటెక్షన్ ఇవ్వలేదని మళ్ళీ గోల. ఆపండి, ఎవరు నవ్వుతారు. ప్రొటెక్షన్ ఇస్తేనేమో ఎందుకు ఇచ్చారు, ఆడవాళ్ళని ఎందుకు పంపించారు? అవును, మరి మీరు పెద్ద మగవాళ్ళు అని చెప్పేసి ఓన్లీ మగ పోలీసులే వస్తారు మీకు. ఏంటి మీరు మాట్లాడేది ఏంటి? కాదు, పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తేనేమో ఎందుకు పంపించారు ఆడవాళ్ళని అంటారా? ఆడ పోలీసులు ఎందుకు పంపించారు అంటారా? ఇప్పుడు ఏమో ప్రొటెక్షన్ లేదంటారా? ఆటోగోలు గారు ఏమో మాత్రం డిసిప్లిన్ ఉండదా? మన పార్టీ కార్యకర్తలకు డిసిప్లిన్ ఉండదు అసలు. మన పార్టీ కార్యకర్తలకు మినిమం డిసిప్లిన్ ఉండదా అంటున్నా. అది ఏ పార్టీ అయినా కానీ జనసేన అయినా కానీ సీఎం అని కోరుచుకుంటా పవన్ కళ్యాణ్ ని ఒక డిసిప్లిన్ ఉండదు, ఏముండదు. కొన్ని జాతీయ పార్టీలు ఉంటే వాటిని చూసి నేర్చుకోండి. కార్యకర్తల్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి, కార్యకర్తలు కొంత క్రమశిక్షణ ఎలా నేర్పించాలని కాంగ్రెస్, బీజేపీ అలా కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలు ఉంటాయి, వాటిని చూసుకొని నేర్చుకోండి. వెంకటేశ్వరరావు గారు మీరు ఇష్టం వచ్చినట్టు నోరేసుకొని పడిపోయినంత మాత్రాన అక్కడ ఏమేమి వాస్తవాలు ఏం చెరిగిపోవు. కొంత కార్యకర్తలకి డిసిప్లిన్ నేర్పించుకోండి. జాతీయ పార్టీ నుంచి నేర్చుకోండి. జాతీయ పార్టీల నుంచి నాయకులు తెచ్చుకోవడం కాదు, డిసిప్లిన్ నేర్చుకోండి కాస్త. వెంకటేశ్వరరావు గారు